2 హాయ్ హలో minutes. నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ జరుగుతున్నటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి కొన్ని అంశాల గురించి అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. థ్యాంక్ యూ. అయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి అత్యంత దుమారం రేపుతున్నటువంటి సమంత నాగ చైతన్య గారి విషయంలో ఎవరైతే కొండా సురేఖ గారు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసిన తరువాత ఆవిడ కూడా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఈ తరుణంలో ఆమె పైన చర్యలు తీసుకోవడానికి హైకమాండ్ ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ లో హెడ్ గా ఉన్నటువంటి సీఎం గారు ఉన్నారో ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని అనుకోవచ్చా? ఎందుకంటే సెక్యూరిటీ కూడా తొలగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎంతవరకు వాస్తవం? తప్పకుండా అండి. ఈ వార్త ఢిల్లీ దాకా ఆల్రెడీ వెళ్ళిపోయింది. అండ్ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కూడా కరెక్ట్? అవి కరెక్ట్ కావు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారండి. అది కరెక్ట్ అయితే ఎందుకు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు? అది ఆవిడ అంతరాత్మకి తెలియాలి. ఇప్పుడు లోకం అందరూ మాట్లాడుతున్నారు అంటే అవి కరెక్ట్ వ్యాఖ్యలు కావు కాబట్టి, అబద్ధపు మాటలు కాబట్టి, అసత్యాలు కాబట్టి, అసహ్యకరమైన బంధాలను అంటగట్టి రాజకీయ నాయకులకి, సినిమా నటీమణికి ఆ విధంగా ఆవిడ వ్యాఖ్యానించటం అనేది 100% ఆవిడ తప్పిదమే. దానికి తగిన మూల్యము ఆవిడ చెల్లించుకోక తప్పదు. అది పొరపాటున అన్నా, నోటి దురుసుతనంతో అన్నా, లేదా ఎవరి మీదో కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో అన్నా, మరే కారణం చేత అన్నప్పటికీ ఆ విధమైనటువంటి నిందలు సమంత గారి మీద మోపడం అనేది ఎవ్వరూ హర్షించరు, క్షమించరు. ఈ విషయాన్ని ఆవిడ తక్షణమే గుర్తించి తనకు తానుగా వ్యక్తిగతంగా ఒక సాటి స్త్రీగా ఏం చెయ్యాలో అది చేస్తే బాగుంటుంది. కానీ అత్యంత బాధాకరమైనటువంటి విమర్శ అది. కానీ హైకమాండ్ ఇంత సునాయాసంగా తీసుకొని మనం మంత్రే కదా అన్నట్టుగా భావిస్తుందా? ఏమండి, బాధ ఎవరికి? సంస్కారం ఉన్నవాళ్ళు బాధపడతారండి, సంస్కారం లేని వాళ్ళు బాధపడరు. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అసెంబ్లీలో బండబూతులు, పచ్చి బూతు ముక్కలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. చాలా నీచమైన అసభ్యకరమైన పదజాలాల్ని అసెంబ్లీలో వాడేవాళ్ళు. వినలేక అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చెవుల్లో సీసం పోసినట్టు భావించేవాళ్ళు. అటువంటి సంఘటనలు పైగా డైరెక్ట్ లైవ్ పెట్టి అసెంబ్లీని అందరికీ చూపించేవాళ్ళు. మరి ప్రజలకు కూడా తెలిసింది కదా, అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఎంత నెట్ రిజల్ట్ ఎలా ఉంటుంది. ప్రభుత్వమే మారిపోయింది. మరి ఆవిడ ఈ రకంగా అసందర్భమైనటువంటి అబద్ధపు అసహ్యకరమైన లింకులు పెట్టి సమంత గారిని వ్యాఖ్యానించినందుకు గాను ఈవిడ పదవి ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. అలాగే ఆవిడ మోరల్ విద్యుత్ ధర్మం ఏమిటి అంటే తనకు తానుగా వాలంటరీగా తన పదవి నుంచి కూడా వైదొలగిపోవలసినటువంటి అంశం ఇది. లేదా కనీసము ప్రజా వేదిక మీద ఆవిడ ఈ సభలో మాట్లాడారు కాబట్టి, అలాగే బహిరంగ సభలోనే సమంత గారికి సారీ చెప్పడం అనేది ధర్మం. ఈ ట్విట్టర్లోనో లేదా టెలిఫోన్లోనో లేదా మెసేజ్లో చిన్న కాగితం ముక్క రాసి ఓ ఫ్లవర్ బొకే ఇచ్చి ఎవరితోనో కబుర్లు చేస్తే ఆ కాకనబుల్ స్టోరీస్ ఎవరు వినరు, నమ్మరు, అంగీకరించరు. దయచేసి ఈ అంశాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. కొండా సురేఖమ్మ గారు తీసుకొని మీరు తక్షణమే ఏం చేయాలో అది చేసేస్తే ఆడవాళ్ళ పరువుని దక్కించిన ఆడ రాజకీయ నాయకురాలిగా మీకు మరో రికార్డు కూడా వస్తుంది. జై గురుదేవా. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.